వైసీపీ పాలనలో వ్యవస్థలని నాశనమయ్యాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1 నుంచి గేర్ మారుస్తానన్న చంద్రబాబు ప్రజా చైతన్యం ద్వారా అడ్మినిస్ట్రేషన్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తానన్నారు. బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేవ్ వచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే 3 ఉండాలి. అలాంటప్పుడు సంపద సృష్టిస్తేనే వ్యక్తిగత ఆదాయం, రాష్ట్ర ఆదాయం వస్తుంది. ఆరోగ్యం ఎవరికి ఇబ్బందులు వచ్చినా మనం పూర్తిగా ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు. సెక్యూరిటీ లేకపోతే రాడు, భద్రత కావాలి. ఆ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నా ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయం చేసేది ప్రజల కోసం తప్ప రాజకీయ స్వార్థం కోసం కాదు. దేశ వ్యవస్థలు పూర్తిగా విధ్వంసమైనాయి. అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైంది. ఇప్పుడు పరాకాష్ఠకు చేరాయి. చాలా మంది చూశాను కానీ ఇంత బరితెగించి తప్పులు చేసి ఆ తప్పులను కూడా ఒప్పులుగా చిత్రీకరించడానికి ప్రజల దగ్గర తీసుకుపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ గానే అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్ లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్ని కూడా అధ్యయనం చేస్తాం. ఎవరైతే సంపద సృష్టించుకున్నారో ఆ సంపద కూడా ప్రజల వల్ల వచ్చింది కాబట్టి మీ బాధ్యత 10 మంది పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారయ్యాం. తొందరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. కేంద్రం, రాష్ట్రం 2 కలిస్తేనే ఒక టీమ్గా పనిచేస్తేనే మనం అనుకున్న డెవలప్డ్ నేషన్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ 10 సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదనే ఈరోజు ఎకానమీ, సర్వీసెస్, భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో, కాబట్టి తిరిగి సమాజానికి మనం పే చేయాల్సిన అవసరం మనందరిపైన ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. 1 నెలలో తీసుకోకపోతే 3 నెలల్లో ఎప్పుడైనా సరే తీసుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి ఆ సిస్టమ్ తీసుకొచ్చాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది మనందరి అభిమతం. ఇక్కడికి వచ్చేప్పుడు దేశం జీరో పావర్టీ 10 కూడా నేను స్థూలంగా 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మనసులో దీన్ని ఎంత స్ట్రాంగ్ గా సీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ మీరు వినాలి అనే ఆలోచన లేకపోతే నేను చేయగలిగింది కూడా తక్కువగా ఉంటుంది. మీలో పట్టుదల వస్తే ఇంకా మీరు ఆలోచించి కాదు ఇంకా మెరుగ్గా మారి చేయగలుగుతాం, మీరు మీ థింకింగ్ కంటే ఇంకా బెటర్గా ఆలోచించాం, మేము కూడా సూచనలు ఇస్తామని మీరు ఇవ్వండి. మీ సూచనలన్నీ సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడూ చెప్తున్నా, అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. ఏ కొత్త విషయాలు మీరు చెప్పినా, ఎవరు చెప్పినా నేర్చుకుని దాన్ని అమలు చేయడం నా బాధ్యత. చేస్తానే ఉంటాను. పాపులేషన్ మేనేజ్మెంట్ 2.1 కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి. ఇది మనం కానీ సక్సీడ్ అయితే దిశ నథింగ్ విల్ బీట్ అస్ ఇండియా. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది. నేను మీకే చెప్పడం లేదు, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ఇది ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, లేకుంటే రిజర్వాయర్లు ఉంటే అవన్నీ నింపడం. 3వది నదుల అనుసంధానం చేయడం. ఒక్కసారి నదుల అనుసంధానం ఈ రాష్ట్రంలో జరిగి పోలవరం పూర్తి అయితే ఇంక మన రాష్ట్రానికి తిరుగుండదు. దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. వేరే రాష్ట్రాలకు మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వస్తాం. డిసెంబర్ 1 నుంచి నేను కూడా గేర్ మార్చాలనుకుంటున్నా. 6 నెలలు అయింది. చెప్పాను, రోడ్ మ్యాప్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం. ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా మీ అందరి మీద మీ నియోజకవర్గం యొక్క బాధ్యత ఉంది. నాకు కూడా నా నియోజకవర్గం బాధ్యత కూడా ఉంది. మనం పెట్టిన విజన్ 2047. ఆ రోజు విజన్ అంటే నవ్వారు, ఇప్పుడు నవ్వేవాళ్ళు లేరు.
ఎందుకంటే నవ్వితే ప్రజలు అసహించుకుంటారు. మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గాని చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు